చంద్రబాబు మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి నమ్మక ద్రోహం చేశారని అన్నారు. ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రానికి వైసీపీ, పవన్ పార్టీలు మద్దతివ్వడాన్ని ప్రజలే ప్రశ్నించాలని అన్నారు. ఒంటరి పోరాటం చేస్తే ఎవరూ పట్టించుకోరనే కాంగ్రెస్తో కలిసి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నామని బాబు స్పష్టం చేశారు. కేంద్రం సహకరించలేదు. మనకు ఆ రోజు విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో హామీలు ఇచ్చారు, బిల్లు పాస్ చేశారు. రాజ్యసభలో అప్పుడు అందరూ పట్టుబడితే మళ్ళీ ఆ రోజు చెప్పింది ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మనం కూడా కలిసి పోరాడాం. తిరుపతిలోనే ఫస్ట్ మీటింగ్ కూడా పెట్టారు. వెంకన్న సాక్షిగా మనకు హామీలు ఇచ్చి మనకు నమ్మక ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. జాతీయ స్థాయిలో 10 మంది ఉంటే తప్ప మనం పోరాడలేమనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా తీసుకున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, నా కోసరం కాదు, జాతి కోసరం, రాష్ట్ర ప్రయోజనాల కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం మనం ఒంటరి పోరాటం చేస్తే ఎవరు మనం మాట వినరు. కాబట్టి మనకు కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి ఈరోజు పోరాటం చేస్తున్నాం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట మాట్లాడరు, మనవల్ని విమర్శిస్తారు. ఈరోజు వీళ్ళందరూ కలిసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు అన్యాయం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తే అక్కడ రిజల్ట్స్ మనకు రాలేదు. కానీ అదే సమయంలో అక్కడ టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడుండే నాయకులు పండగ చేసుకుంటారు. నేను అడుగుతున్నా, ఏం చెప్పారని? అదే ఎన్నికల్లో సోనియా గాంధీ గారు మాట ఇచ్చాం, తెలంగాణకు న్యాయం చేశాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇవ్వకూడదని అపోజ్ చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదే అంత మునుపు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మనకు. ఆ రోజు మనకు ప్రత్యేక హోదా ఇస్తామని ఎప్పుడైతే ఎన్డీఏలో మనం లేమో, విభేదించామో, ఆ రోజు నుంచి నరేంద్ర మోడీ గారు మన మీద కక్ష కడితే ఆ కక్షకు సహకరించిన వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ, వాళ్లకు వంతన వాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే మరి పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన దగ్గర జరుగుతూ ఉంది. దానికి కారణం మీ అందరి సహకారం, ప్రభుత్వ యంత్రాంగం యొక్క పట్టుదల. నేను కూడా రాత్రింబగళ్ళు వదిలిపెట్టకుండా మంత్రులు కానీ మేము కానీ పనిచేసుకుంటూ వచ్చాం. దానివల్ల ఎక్కడా లేనటువంటి అభివృద్ధి మనం శ్రీకారం చుట్టాం. ఎన్నో సంవత్సరాలుగా చేయకుండా వదిలిపెట్టిన ఆస్తులన్నీ మళ్ళీ పనులు పూర్తి చేయడమే కాకుండా జాతికి అంకితం చేసే పరిస్థితికి వచ్చాం.